హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి. ఈరోజు సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీగా కొత్తిమీర రైస్ చేస్తున్నానండి. అంటే కొత్తిమీర రైసులోకి కొంచెం పుదీనా కూడా వేసుకోండి, బాగుంటుంది. దయచేసి ఒక్కోటి కాడలట ఈడదీసి చూసినాకే తెంపుకోండి. ఆకుకూరలు కట్ట ప్రకారమే కొయ్యవాకండి, ఏముంటాయో తెలీదు. మంచిగా ఇట్లా ఒక్కొక్కటి తీసుకోసుకున్నామండి. ఇది మిక్సీ వేసుకుందాం, ఉడకపెట్టుకో అవసరం లేదు. మంచిగా ఒక సాల్ట్ వాటర్లో 3 టైమ్స్ కడిగి వడబొట్లో వేసుకున్నాక అప్పుడు మిక్సీ వేసుకుందామండి. కావాల్సినవి జీడిపప్పు, ఓల్ గరం మసాలా అండి, కనిపిస్తున్నాయా? ఇవైతే కొంచెం కచ్చాపచ్చిగా దంచుకుని వేసుకోండి, స్మెల్ బాగుంటుంది. అట్లాగే క్యారెట్, అల్లం, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి. ఈ క్యారెట్ మిక్సీ కొట్టకూడదు కానండి, మనం ఇవి మిక్సీ కొట్టుకుందాం. ఈ మిక్సీ కొట్టుకుని ఇది కూడా మిక్సీ కొట్టుకున్నాక సింపుల్గా ఎలా చేయాలో చేసి చూద్దామండి. పిల్లల్లోకి అయితే మార్నింగ్ బాక్స్ అసలు ఎక్సలెంట్గా, టేస్టీగా, మళ్ళీ వాళ్ళకి ఆకుకూరలు పెట్టినట్టు ఉంటుంది, మనకి కూడా సింపుల్గా టేస్టీగా పిల్లలకి పెట్టినట్టు ఉంటుందండి. నేనైతే అప్పుడప్పుడు ఇదే చేస్తున్నాను, ప్రతి ఫ్రైడే పిల్లలకి ఇదే చేస్తున్నాను. జ్వరం వచ్చినాక వాళ్ళ నోటికి ఇంకా బాగుంటుందంటండి కమ్మగా. అందుకే కొంచెం పుదీనా కూడా ఎక్కువ వేసుకోండి. ఇవన్నీ మిక్సీ కొట్టుకున్నాక చూద్దామండి. స్టవ్ అంటించుకుందామండి. నెయ్యి వేసుకుందాం మనం జీడిపప్పు వేయించుకోవడానికి. ఏగినాయి కదండి, తీసేసుకుందాం. ఇవి సిమ్లోనే వేయించుకోండి, అయిలో ఉంటే మాడిపోతాయి. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకుందామండి. కొంచెం ఎక్కువ పడిపోయింది ఆయిల్. గరం మసాలా, క్యారెట్, ఇట్లా ఎగుతా ఉండగానే మీకు ఎంత ఉప్పు కావాలో అంత. నేనైతే రాక్ సాల్ట్ వేస్తానండి. పసుపు, మనం స్వీట్లో కాకుండా ఇట్లా ఇలాంటి వంటల్లో పసుపు లేకుండా తినకూడదంటండి, అందుకే కొంచెం పసుపు. ఇవైతే కొంచెం దంచుకుని వేసుకుందామండి, వేగనిద్దామండి. అంటే క్యారెట్లు కొంచెం మంచిగా మగ్గాలి కదండి. వేగిన తర్వాత అప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేద్దామండి. ఇప్పుడు చూద్దామండి, మంచిగా వేగినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి. ఇట్లా వేసాం కదండి. మనం పుదీనా, కొత్తిమీర వాటర్ పోసేసుకున్నామండి.
నేనైతే ఒక గ్లాస్ బియ్యం కడిగి పెట్టుకున్నానండి. కొంచెం కాగాక వేద్దాం. ఇట్లా చూసుకోవాలండి ఎంత సరిపోతుందో. ఇట్లా మనం చూసుకోవాలండి ఎంత రైస్ పట్టిద్దో. అయితే ఒక గ్లాసు బియ్యం తొందరగా అయిపోవాలని రైస్ కుక్కర్లో వండేదండి. ఇంక ఇట్లా వేసుకోవచ్చు. కొంతమంది అయితే మనం పోసుకున్న ఈ వాటర్లోనే రైస్ వేస్తారండి. అట్లయినా బాగానే ఉంటుంది. కాకపోతే మనం తిప్పి తిప్పి అది కొంచెం మెత్తగా అయిపోద్దండి. అట్లాగా చేయొచ్చు. అట్లా కూడా ఒకసారి చేసి చూపిస్తాను. నేను ఎక్కువగా చేసేది అయితే ఇట్లా అండి. అంటే మనం పిండేస్తున్నాం అనమాట. ఆకుల్లో ఏం ఉండకోకుండా మొత్తం పిండేస్తాం కదండి. వాటర్ ఏమి ఉండదు. ఇంకా మొత్తం ఒకసారి తిప్పినాక చూద్దాం. ఇట్లా రెడీ అయిపోయిందండి. చూడండి, కింద వాటర్ ఏమి ఉండదండి. చూడండి ఇట్లా మీరు కూడా ఇట్లాగే సింపుల్గా టేస్టీగా హెల్తీగా చేసుకోండి. బాదం పప్పు కూడా వేసేసుకుందాం, కొన్ని డెకరేషన్ వేసేసుకుందాం. ఇంతేనండి, సింపుల్గా టేస్టీగా హెల్తీగా సర్వింగ్ బౌల్లో పెట్టినాక చూద్దామండి. మీరు కూడా ఇలాగే చేసుకుని ఎలా ఉందో వీళ్ళైతే కామెంట్ చేయండి. ఉంటానండి మరి, బాయ్. ఇట్లా పెరుగు చట్నీ ఆనియన్స్తో ఇలా చేసానండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఇట్లా పెరుగు చట్నీ ఆనియన్స్తో ఇలా చేసానండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి.